హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. ఈరోజు మీరు చూడొచ్చు, ఇది శారీ కుచ్చు బ్రైడల్ లుక్. సో 2 కలర్లు వేసాను అండ్ ఆల్సో కుచ్చు వచ్చేసి 2 కలర్స్ని కుచ్చు వేసాను. సో ఇది మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను శారీ మ్యాచింగ్ కలర్ 2 దారాలు తీసుకున్నాను. ఒకటి లైట్ కలర్ అండ్ ఇంకొకటి డార్క్ కలర్. మళ్ళీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బీడ్స్ యూజ్ చేశాను. సో ఇవి వచ్చేసి లైక్ గ్రాండ్ లుక్. సో శారీకి మ్యాచింగ్ బీడ్స్. దాని తర్వాత స్మాల్ బీడ్స్, అది 3mm బీడ్స్ తీసుకున్నాను. దాని తర్వాత లేయర్స్ దారం వచ్చేసి 7 లేయర్స్ చుట్టుకున్నాను. సో ఇప్పుడు మీకు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మీరు క్లాత్ తీసుకొని ఇలా టేప్ క్లాత్ తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని, సో కొంచెం టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంకొకటి సింగిల్ క్రోషా ఇలా వేసుకుంటే కదా. సో స్టార్టింగ్ కదా, సో కొంచెం దారం కొంచెం టైట్గా ఫిట్గా ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ లైక్ 3 చైన్ వేసుకొని, చైన్కి కరెక్ట్గా అల్తి సైజ్ తీసుకొని కరెక్ట్గా మీరు ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ శారీ కుచ్చుకు వేసుకోవచ్చు, లేకపోతే కన్నా కుచ్చు కట్టడానికైనా వేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి 3 చైన్ వేసుకొని మళ్ళీ కరెక్ట్గా అక్కడ సైజ్ చూసుకొని కరెక్ట్గా అక్కడ మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి 3 చైన్. ఎందుకంటే మనము అది క్రోషా డిజైన్ వేయడానికి, బ్రైడల్ లుక్ క్రోషా డిజైన్ వేయడానికి, సో మనకి టూ సింగిల్ క్రోషా విత్ 3 చైన్ కావాలి. సో అందుకని ఫస్ట్ 2 మళ్ళీ ఇంకొకటి లాస్ట్లో బిగినింగ్లో వచ్చేసి అది కుచ్చు వేయడానికి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా తీసుకొని కొంచెం దారం వెడల్పు తీసుకొని, సో మీరు ఒక లాంగ్ బీడ్ తీసుకోండి. మీకు ఇన్ కేస్ ఈ బీడ్ వద్దు, వేరే బీడ్ కావాలి, ఒక డిఫరెంట్ మీకు ఇష్టం వచ్చిన బీడ్ తీసుకోవచ్చు. సో నేను ఈ బీడ్ తీసుకున్నాను. బీడ్ తీసుకొని అట్లా బీడ్ కరెక్ట్గా మీరు అట్లా స్ట్రైట్గా పెట్టుకొని వేస్తే కానీ కరెక్ట్గా లోపలికి పోతుంది, ఒక్క దారం కూడా మిస్ కాదు. దాని తర్వాత బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ క్లాత్కు బీడ్ కరెక్ట్గా సైజ్ చూసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా. ఓకేనా? సో అది బీడ్ ఎందుకు తీసుకున్నారంటే అది శారీకు డిజైన్ మ్యాచ్ అవుతుందని డిజైన్ ఎత్తుకొని, మీరు కావాలంటే మీ శారీకి ఇష్టమైన వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన డిజైన్ బీడ్ వేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో మళ్ళీ 3 చైన్, ఒక 1 2 3 మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోండి. చూస్తున్నాం కదా, ఇలాగ. సో మీరు సైజు కట్టక, సో ఇట్లా ఎన్ని వేసుకోవాలి అంటే కన్నా మీరు అప్ టు ఒక బీడ్కి నెక్స్ట్ బీడ్కి 3 చైన్ విత్ సింగిల్ క్రోషా వేసుకోవచ్చు 5 టైమ్స్. ఎందుకంటే కన్నా లైక్ ఫస్ట్ ఒక బీడ్కి రైట్ సైడ్ 3 చైన్ విత్ సింగిల్ క్రోషా అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఉండాలి. సో అదేలాగా నెక్స్ట్ బీడ్ కూడా రైట్ సైడ్ 2 లెఫ్ట్ సైడ్. సో రెండుకి 2 అంటే 4. సో మధ్యలో వచ్చేసి మీకు కుచ్చు వేయడానికి స్పేస్ ఉంటుంది. సో మనకి ఇంత దగ్గరగా వద్దు, ఇంకా కొంచెం దూరం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా 2 టైమ్స్ వేసుకోవచ్చు. సో 3 చైన్ విత్ సింగిల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 2 3 4. సో 4 టైమ్స్ వేసాను. ఇది ఫస్ట్ 2 టైమ్స్ వచ్చేసి ఆ రైట్ సైడ్ ఉన్న బీడ్కి, ఇంకొక మధ్యలో 3rd టైం వచ్చేసి అది కుచ్చుకి, నెక్స్ట్ 2 టైమ్స్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ బీడ్కి. ఇలా మీరు సైజ్ కరెక్ట్గా చూసుకొని, సో ఇలా 5 టైమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుందాము. సో బీడ్ వేసుకునేటప్పుడు మీరు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు షాప్లో ఏ బీడ్స్ కొన్నా కూడాను ఆల్మోస్ట్ హోల్ పెద్దగానే ఉంటాయి. సో అవి దారానికి కరెక్ట్గా సెట్ అవుతాయి. మీరు ఏ బీడ్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో బీడ్ లాక్ చేసుకోండి.
బీడ్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్కి కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 చైన్ వేసుకొని మళ్ళీ ఒక క్లాత్కి ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో ఇది ఈ బీడ్కి కుచ్చు క్రోషా డిజైన్ వేయడానికి సరిపోతుంది. మీరు మళ్ళీ ఇంకొకటి ఎండింగ్లో మళ్ళీ ఇంకా ఒక కుచ్చు వేస్తారు కదా, సో రైట్ సైడ్ ఒక ఎండింగ్లో ఒక కుచ్చు వేస్తే లెఫ్ట్ సైడ్ కూడా ఒకేసి చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకనేసి నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి 3 చైన్ విత్ సింగిల్ క్రోషా వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. సో ఒక లాక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇన్ కేస్ ఎండింగ్లో అయితే కన్నా ఇంకా ఒకటి వన్ చైన్ వేసుకొనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఎండింగ్లో ఒక 1 చైన్ వేసుకునేసి, సో ఇక్కడ 3 వేసాను. ఒకటి ఎండింగ్లో ఇంకొక చైన్ వేసుకునేసి మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. సో ఇలాగే ఫుల్ శారీకి మీరు మీకు ఎన్ని బీడ్స్ పడతాయి అన్ని బీడ్స్ వేసుకొని ఎండింగ్లో ఒక కుచ్చు, స్టార్టింగ్లో ఒక కుచ్చు, మళ్ళీ మధ్యలో మీకు ఈ సైజుకి తగ్గట్టు కుచ్చు వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత మీరు ఇది కావాలంటే శారీకి బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవచ్చు, లేదంటే కన్నా ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకుంటే కన్నా ఎండింగ్లో దారం కట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు చూస్తున్నారు ఇలాగా కనిపిస్తుంది, మధ్యలో 5 బీడ్స్, రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. సో మీరు మళ్ళీ బీడ్ తీసుకొని ఒక దారం ఇలా లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇంకా ఒకసారి వేసుకొని లాక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒకసారి లాక్ చేశాను. మళ్ళీ 3 చైన్ వేసుకోండి. 3 చైన్, మళ్ళీ అక్కడ ఆల్రెడీ మనము ఫస్ట్లో 3 చైన్ వేసాం కదా, సో అక్కడ కరెక్ట్గా మధ్యలో లాక్ చేసుకోండి. సో 3 చైన్ వేసాం కదా, 3 చైన్ కరెక్ట్గా మధ్యలో లాక్ చేసుకోండి ఇలాగ. ఓకే, ఇది ఒక సింగిల్ క్రోషా అంటారు. సో ఇది వచ్చేసి కుచ్చు కోసం. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ ముందు 3 చైన్ వేసి ఉంటాం కదా సింగిల్ క్రోషా, అక్కడ కరెక్ట్గా సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకోండి. దాని తర్వాత సో మీరు నెక్స్ట్ ఇంకొకటి 3 చైన్ ఉంటుంది. సో ఇక్కడ 2 వేస్తే చాలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి 3 చైన్ అక్కడ వేయకుండా మీరేం చేస్తారు, ఇక్కడ 2 రౌండ్స్ చుట్టుకొని సో ఇప్పుడు త్రిబుల్ క్రోషా స్టార్ట్ చేయాలి. మీరు ఆల్రెడీ బీడ్ లాక్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఒకటి దారం ఉంటుంది కదా, ఆ దారం నుంచి వెనక్కి తీసుకొని ఒక త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 1 2 కొంచెం వెనక నుంచి చూస్తే కరెక్ట్గా దారం వస్తుంది గ్రిప్. సో 3 ఇలా 3 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే బ్యాక్ సైడ్ ఉన్న దారానికి మళ్ళీ త్రిబుల్ క్రోషా ఇంకొకసారి చూసినారు కదా 1 2 అండ్ 3. సో 3 టైమ్స్ వేస్తే త్రిబుల్ క్రోషా అవుతుంది. బట్ దీనికి 2 సార్లు చుట్టుకోవాలి, ఓన్లీ 2 టైమ్స్ చుట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఒక్కసారి 1 2 అండ్ 3. సో ఇలా చూసినారు కదా, మీరు దారం అయినంత టైట్గా పెట్టుకోండి. మీకు ఇది షేప్ గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. లేకపోతే కన్నా అది మధ్యలో డిజైన్స్ వేసినప్పుడు ఇలా త్రిబుల్ క్రోషా వేసినప్పుడు కొంచెం లూజ్ అయిపోతే కన్నా ఒక ఫస్ట్ త్రిబుల్ క్రోషాకి సెకండ్ త్రిబుల్ క్రోషాకి కొంచెం గ్రిప్ తగ్గుతుంది, సైజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది. మీరు కొంచెం టైట్గా పెట్టుకొని చిన్నగా అయినా పర్లేదు. సో ఇలా
లాక్ చేసుకొని ఇలా త్రిబుల్ క్రోషే వేసుకోవాలి. సో ఎన్ని వేసుకోవాలంటే కన్నా మీరు స్మాల్ బీడ్ తీసుకుంటే కన్నా అప్ టు 12 to 13 త్రిబుల్ క్రోషే పడతాయి. బట్ నేను ఇక్కడ బీడ్ పెద్దది తీసుకున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 16 పడ్డాయి. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక్కడ చూసినా కదా కరెక్ట్గా నాకు ఈ పెద్ద బీడ్ తీసుకున్నాను కాబట్టి 16 త్రిబుల్ క్రోషే పడినాయి. మీరు ఇన్కేస్ స్మాల్ బీడ్ తీసుకుంటే లేదు 16 కావాలని ఏం లేదు, మీకు ఒక 12 to 13 పడతాయి మ్యాక్సిమం. సో మీరు ఫస్ట్ బీడ్కి ఇది త్రిబుల్ క్రోషే వేసినప్పుడు మీకు తెలిసిపోతుంది సైజు లైక్ అల్ది ఎంత తీసుకోవాలనేసి. సో దీన్నే మీరు నెక్స్ట్ అన్ని బీడ్స్కు ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ అక్కడ లాక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుచ్చు వచ్చే ప్లేస్లో మళ్ళీ సేమ్ 3 చైన్ వేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా 3 చైన్ వేసుకొని మళ్ళీ ఆల్రెడీ వేసిండే ఒక సింగిల్ క్రోషే ఉంది కదా అక్కడ మధ్యలోనే పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషే వేసుకోండి. చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇప్పుడు ఫస్ట్ బీడ్కి ప్లస్ కుచ్చు లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ ఆల్రెడీ మనము తీసుకున్నాం కదా, ఇక్కడ 3 చైన్ వేసుకొని ఆల్రెడీ మనము వేసుకున్నాం కదా కింద, అక్కడ కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. మీకు మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది, అది కొంచెం టైట్గా తీసుకొని వేసుకుంటే మీకు గ్రిప్ వస్తుంది. లేదు మాకు ఇట్లా టైట్ ఉంది, అంత టైట్ ఏమి ఉండదు ఉంది అనుకోకండి, బట్ కరెక్ట్గా మీకు సైజ్ చిక్కుతుంది. ఎంత టైట్గా ఉంటే అట్లా శారీ ఫిట్గా మీకు ఎప్పటికీ ఇన్ కేస్ వాష్ చేసినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత సేమ్ త్రిబుల్ క్రోషేకి 2 times చుట్టుకొని సేమ్ బీడ్ పైనక దారం ఉంటుంది, దాని నుంచి తీసుకొని ఇలా త్రిబుల్ క్రోషే వేయాలి. చూస్తున్నాం కదా ఇలా 3 times త్రిబుల్ క్రోషే 3 times వస్తుంది. సో మళ్ళీ 2 సార్లు చుట్టుకొని మళ్ళీ అదే వెనుక నుంచి దారం తీసుకున్నాం కదా అక్కడ 1 2 3. సో మీకు ఇన్ కేస్ అక్కడ లూజ్ అనిపిస్తే కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూపించండి చూడండి 1. సో మీరు అది ఎలా తీసుకోవాలి, కొంచెం వెనక నుంచి తిప్పితే అది గ్రిప్ కరెక్ట్గా 2 layers దారం కూడా వచ్చేస్తుంది. సో ఇలా చేయొచ్చు. ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, వెనక్కి తీసుకొని 1 2 3. సో ఇంకొకసారి చూస్తున్నాను చూడండి 1 2 3. సో మీరు ఇలాగే చూసినారు కదా, సో ఇలాగే మీరు హోల్ లాస్ట్ టైం ఎలా వేసుకున్నారో సేమ్ అలాగే. సో అప్ టు 16 త్రిబుల్ క్రోషే వేసుకోండి. బట్ ప్రతిసారి కొంచెము మీకు ఏమైనా గ్రిప్ తగ్గింది అంటే కన్నా కొంచెం టైట్ అప్పుడప్పుడు టైట్ చేసుకుంటూనండి, మీకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో ఇలా టైట్గా వస్తుంది, చూడడానికి కూడా షేప్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసినాం కదా కరెక్ట్గా 16, మీరు షేప్ కూడా చూడవచ్చు చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఆల్రెడీ ముందు వేసుకున్న సింగిల్ క్రోషే దగ్గర ఇంకొకసారి సింగిల్ క్రోషే వేసుకొని ఇలా సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకా 3 చైన్ విత్ సింగిల్ క్రోషే ఉంటాయి. సో దానికి మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ అక్కడ లాక్ చేసుకోండి ఒక సింగిల్ క్రోషే. మళ్ళీ 3 చైన్, మళ్ళీ లాస్ట్లో ఒక సింగిల్ క్రోషే. ఇది కుచ్చు కోసం, కుచ్చు వేయడానికి. సో నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఇంకొక చైన్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సో
సో మీరు ఇలాగే ఫుల్ శారీకు ఇలా వేస్తూ వెళ్తే కన్నా మీకు డిజైన్ చాలా బాగుంటుంది. సో ఈ కలర్ తీసుకోవాలని ఏం లేదు, మీకు శారీ కూర్చో మీకు ఏ కలర్ ఆ డిజైన్ తీసుకోవచ్చు. సో ఇంకా మీరు మధ్యలో చూడవచ్చు, ఇంకా 3 times 3 chain విత్ సింగిల్ క్రోషా ఉంది. సో మీరు కావాలంటే సేమ్ దారం యూజ్ చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్ యూజ్ చేయొచ్చు. నేను ఇది కూడా నేను వేరే కలర్ శారీ కలర్ దారం తీసుకొని ఇది 7 layers తీసుకున్నాను. సో ఇది వచ్చి మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇట్లే సేమ్ దారంని ఒక సింగిల్ క్రోషెట్ చేసుకోవాలి స్టార్టింగ్లో. మళ్ళీ ఆల్రెడీ వేసినాం కదా, అక్కడ మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషెట్ వేసి లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఒక 3 chain వేసుకొని, ఇది కుచ్చు కోసము మనం ఆల్రెడీ వదిలాం కదా, అక్కడ కుచ్చు కోసము వేసి ఒక సింగిల్ క్రోషెట్ చేసుకోండి. చూసినాం కదా ఇది. మళ్ళీ నెక్స్ట్ 3 chain ఉంది కదా, అక్కడ కరెక్ట్గా మీరు ఒక బీడ్ స్మాల్ 3 mm బీడు అప్పుడే చూపించాం కదా, అది ఒక బీడు వేసుకొని ఇట్లా మళ్ళీ బీడ్కి లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఒక సింగిల్ క్రోషెట్ దాని వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోండి. సో ఇది ఒక డిజైన్ లుక్గా కనిపిస్తుంది ఒక బీడ్ వేస్తే కన్నా. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 3 mm స్మాల్ బీడ్ తీసుకొని మళ్ళీ బీడ్ దారం వేసుకొని, సో అది మీరు స్ట్రైట్గా పెట్టుకొని తీస్తే కరెక్ట్గా వస్తుంది, మీరు దారాలు ఏమీ మిస్ కావు. సో మళ్ళీ అక్కడ ఒక బీడ్ లాక్ చేసుకొని ఆల్రెడీ త్రిబుల్ క్రోషా వేశారు కదా, త్రిబుల్ క్రోషా మధ్యలో నుంచి తీసుకొని ఇట్లా బీడ్కి ఒక సింగిల్ క్రోషా వేయాలి. సో స్టార్టింగ్లో నేను ఇంకొకటి సింగిల్ క్రోషా వేయలేదు, ఎందుకంటే అది 3 chain వచ్చింది. సో ఇప్పుడు మనము త్రిబుల్ క్రోషా డిజైన్కి వచ్చేసాము. సో అప్పుడు ఏం చేసేయాలి, ఇలా మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఎందుకంటే కన్నా మీరు కంటిన్యూస్ బీడ్స్ వేస్తే హెవీ లుక్ హెవీ హార్డ్ వస్తుంది, అంత వద్దు, మనకి సింపుల్గా చాలు అంటే కన్నా చూడండి ఇలా ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. సో ఒక బీడు మళ్ళీ ఒక సింగిల్ క్రోషా, బీడ్కి ఒక లాక్ మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా. సో ఇలా చేస్తే కానీ హెవీ హార్డ్గా కనిపించలేదు. సో ఇక్కడ చూడండి మళ్ళీ బీడ్ లాక్ చేసుకున్న తర్వాత ఇది త్రిబుల్ క్రోషా మధ్యలో నుంచి మళ్ళీ లాక్ చేసుకోండి. చూస్తున్నాం కదా, దాని తర్వాత మీరు బీడ్ అవసరం లేదు, మీరు అలాగే ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోండి. సో అప్పుడేమనిపిస్తుంది మీకు హెవీ లుక్ కనిపిస్తుంది, లేదా మీరు కావాలంటే ఎక్స్ట్రాను వేసుకోవచ్చు కంటిన్యూస్గా. సో ఇక్కడ మీరు మళ్ళీ బీడ్ వేసుకొని బీడ్ని అలా స్ట్రైట్గా పెట్టుకొని తీస్తే లోపలికి పోతుంది. సో ఏ దారము మిస్ కాదు. దాని తర్వాత బీడ్ లాక్ చేసుకొని ఒక సింగిల్ క్రోషా. చూస్తున్నారు కదా ఇలాగా. సో మీరు మళ్ళీ బీడ్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి వితౌట్ బీడు మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా అలాగా. సో అక్కడ గ్యాప్ ఉంటుంది, మీరేమీ టెన్షన్ పడే అవసరం లేదు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి బీడు. సో అప్పుడు ఒక బీడ్కి ఇంకొక బీడ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. సో గ్యాప్ వస్తే కన్నా కొంచెం హెవీ లుక్ కాకుండా కొంచెం బ్రైడల్గా లుక్ అనిపిస్తుంది. సో హెవీ హార్డ్గానే ఉండదు, అప్పుడు మీకు నెక్స్ట్ వేసేదానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా, బీడ్ వేసుకొని బీడ్ లాక్, నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషా. ఇలా మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వితౌట్ బీడ్, మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకోండి. బీడ్ లాక్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా ఆ మధ్యలో తీసుకొని ఒక సింగిల్ క్రోషా. సో ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వితౌట్ బీడ్ సింగిల్ క్రోషా. సో మీరు దీన్ని కంటిన్యూ కావచ్చు,
విత్ బీడ్ వితౌట్ బీడ్, ఒకటి విత్ బీడ్ సింగిల్ క్రోషా, వితౌట్ బీడ్ సింగిల్ క్రోషా. సో ఇలా చేస్తే కన్నా మీకు ఇక్కడ చూసినా కదా ఇలా కనిపిస్తుంది. సో బీడ్ లాక్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో మీకు టోటల్ 16, నేను ఇక్కడ 16 త్రిబుల్ క్రోషా వేసాను కదా. సో త్రిబుల్ క్రోషాకి 16 అంటే మీకు 8 స్మాల్ బీడ్స్ పడతాయి ఒక్కొక్క డిజైన్కి. ఇక్కడ మళ్ళీ బీడ్ లాక్, ఒక సింగిల్ క్రోషా, మళ్ళీ ఒక వితౌట్ బీడ్ సింగిల్ క్రోషా, సో ఇక్కడ చూసినా కదా ఇలా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి బీడ్, బీడ్ లాక్, మళ్ళీ అక్కడే మీరు కొంచెం కింద అలాగే ఉంటుంది, అక్కడ కరెక్ట్గా ముందు వేసింటే కదా అక్కడే ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. సో ఇప్పుడు సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా, మనం ఇక్కడ 3 చైన్ ముందు వేసిన 3 చైన్ దగ్గరికి వచ్చేస్తాము. దాని తర్వాత మీరు 3 చైన్ వేసుకొని ఇక్కడ శారీ కుచ్చుకి స్పేస్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇది కుచ్చు కోసము స్పేస్ వదిలాను. దాని తర్వాత మళ్ళీ ఒక బీడ్ తీసుకొని బీడ్ లాక్, మళ్ళీ ముందు 3 చైన్ వేసాం కదా, ఆ ప్లేస్లో వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ త్రిబుల్ క్రోషా ఉంది కదా, అక్కడ నుంచి వితౌట్ బీడ్ ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోండి. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోతాము, నెక్స్ట్ బీడ్ దగ్గరికి. నెక్స్ట్ మళ్ళీ ఒక బీడ్, బీడ్ లాక్, మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఉంది త్రిబుల్ క్రోషా మధ్యలో సింగిల్ క్రోషా. సో మీకు ఆల్రెడీ ఆ కుచ్చులో చూపించాను, మీకు కావాలంటే ఇందులో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఎట్లా వేస్తున్నాం అనేసి. సో ఒక బీడ్ అయింది, ఇప్పుడు మళ్ళీ వితౌట్ బీడ్ ఒక సింగిల్ క్రోషా వేస్తున్నాను. సో అలా వేసుకొని ఇది లాస్ట్కి వచ్చాను. సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేసి లాస్ట్లో ఒక బీడ్ వేసి ఆల్రెడీ 3 చైన్ చేసాం కదా, అక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత కుచ్చు కోసము మనము స్పేస్ వదిలాం కదా, అక్కడ కుచ్చు కోసము మీరు మళ్ళీ ఒక 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ వేసుకొని మళ్ళీ అక్కడ ముందు వేసిన దగ్గర ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకొని మీరు శారీకి ఇంకొకసారి ఇలా లాక్ చేసుకోండి. 2 చైన్ వేసుకున్నాను. సో మీరు శారీకు బాటంలో ఇలా లాక్ చేసుకున్నాను. మీరు కావాలంటే అట్లే రిటర్న్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు క్లాత్ని రివర్స్ తిప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనము కట్ చేసే అవసరం లేదు. సో వెనక నుంచి మనము ఇచ్చేయచ్చు. మళ్ళీ అక్కడ ఇంకొకసారి లాక్ చేసుకుంటున్నాను ఒక సింగిల్ క్రోషా వేసేసి పైన. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మధ్యలో కుచ్చు వస్తుంది కదా, సో కుచ్చు కోసం ఒక సింగిల్ క్రోషా మధ్యలో అక్కడ ఉంది కదా, అక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. సింగిల్ క్రోషా తర్వాత 3 చైన్. సో 3 చైన్ వేసుకున్నారు కదా, 3 చైన్ వేసిన తర్వాత మీరు ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కుచ్చుకి స్పేస్ వస్తుంది. కుచ్చుకి స్పేస్ వచ్చిన తర్వాత నెక్స్ట్
వచ్చేసి మీరు అక్కడ బీడ్కి రైట్ సైడ్ ఇంకొకటి కొంచెం చిన్నగా కొంచెం స్పేస్ చూడవచ్చు కదా, బీడ్లోకి తర్వాత ఒకటి సింగిల్ క్రోషే వేసిండేది అక్కడ కరెక్ట్గా ఇంకొకటి సింగిల్ క్రోషే వేసుకోండి. ఇట్లా సింగిల్ క్రోషే వేసుకున్న తర్వాత 3 చైన్. దాని తర్వాత సెకండ్ బీడ్కి థర్డ్ బీడ్, సో ఆ బీడ్కి ఫస్ట్ బీడ్కి సెకండ్ బీడ్కి మధ్యలో మీరు ఇక్కడ స్పేస్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా ఇంకొకటి సింగిల్ క్రోషే ఇలా వేసుకుంటే కన్నా మీకు అక్కడ డిజైన్ కనిపిస్తుంది చూడండి పైన. సో మధ్యలో బీడ్ వస్తుంది, పైన కింద సేమ్ కలర్ వస్తుంది. సో అలాగే నెక్స్ట్ 3 చైన్ వేసుకొని మళ్ళీ సెకండ్ బీడ్కి థర్డ్ బీడ్కి మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, సో అక్కడ కరెక్ట్గా ఇంకొకటి సింగిల్ క్రోషే వేసి లాక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలాగా. సో మీకు ఇది లుక్ కూడా బాగా కనిపిస్తుంది. సేమ్ అలాగే ఇంకొకసారి చూపిస్తున్నాను. సో 3 చైన్ వేసి మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషే చేసుకోండి. ఒక బీడ్కి ఇంకొక బీడ్కి మధ్యలో సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ వేస్తున్నాను. సో మీకు ఫ్రంట్ కూడా అలాగే కనిపిస్తుంది. కావాలంటే ఇది ఫుల్ వేసి చూపిస్తాను. సో చూడండి 3 చైన్ 1, సో 3 చైన్ మళ్ళీ ఒక సింగిల్ క్రోషే. కొంచెం టైట్ చేసుకోండి అప్పుడప్పుడు. ఇలా మళ్ళీ 3 చైన్. ఓకే, ఈ బీడ్ ఆల్రెడీ అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ బీడ్కి చూసుకోండి, ఇక్కడ ఒక హోల్ చిన్నగా కొంచెం స్పేస్ ఉంటుంది, అక్కడ తీసుకొని మీరు లాక్ చేసుకోండి. సో ఇలాగే మీరు ఫుల్ శారీకి 3 చైన్ విత్ సింగిల్ క్రోషే, 3 చైన్ విత్ సింగిల్ క్రోషే. సో మీకేమి లాస్ట్లో అంత కష్టం అనిపించలేదు. సో చూడండి, మీరు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినాను అలాగే కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి చూసినాను చాలా లుక్ కనిపిస్తుంది. మీరు కావాలంటే సింగిల్ కలర్ దారం వాడచ్చు, లేదా 2 కలర్స్ కూడా వాడచ్చు. సో మీరు ఆ డిజైన్ ఎండింగ్కి వచ్చినప్పుడు మీరు మళ్ళీ సేమ్ అలాగే 3 చైన్ వచ్చి మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేసుకోవాలి ఇలాగ. సో సింగిల్ క్రోషే వేసుకున్న తర్వాత అక్కడ కుచ్చు వస్తుంది, కుచ్చు కోసము నార్మల్ 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ వేసుకొని సో బీడ్కి ఇలా రైట్ సైడ్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా ఇంకొకటి సింగిల్ క్రోషే వేసుకోవాలి. సో ఇక్కడ చూసినాం కదా అలాగే. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకొకసారి చూపిస్తాను చూడండి, 3 చైన్ మళ్ళీ ఒక బీడ్కి ఇంకొక బీడ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. అలా తీసుకొని ఒక సింగిల్ క్రోషే. మీకు ఇన్ కేస్ అది కాలేదంటే మీరు కావాలంటే ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. బట్ కరెక్ట్గా సైజ్ చూసుకోండి, 3 చైన్ విత్ సింగిల్ క్రోషే ఉండాలి. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్ విత్ సింగిల్ క్రోషే. త్రీ చైన్ విత్ సింగిల్ క్రోషే. సో మీరు ఇలాగే కన్నా ఫుల్ శారీకి ఇలాగా వేయచ్చు. సో నేను కొంచెం స్పీడ్ చేస్తున్నాను, ఫుల్ వీడియో లాంగ్ అవుతుంది అనేసి. సో మీకు చూపిస్తున్నాను కదా, అప్పుడే సేమ్ అలాగే కంటిన్యూ చేయండి టిల్ ఎండ్ వరకు. సో ఒక క్రోషే డిజైన్కి ఇంకొక క్రోషే డిజైన్కి మధ్యలో ఒక కుచ్చు వస్తుంది, కుచ్చు దగ్గర మాత్రం కొంచెం స్పేస్ తీసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ చూసినాం కదా, ఒక 3 చైన్ వేసుకొని లాస్ట్లో ఒక సింగిల్ క్రోషే, మళ్ళీ ఒక 3 చైన్ వేసుకోవాలి. చూసినాం కదా, అలా 3 చైన్ వేసుకొని ఇంకొకటి సింగిల్ క్రోషే. సింగిల్ క్రోషే. సో మీకు కావాలంటే ఇంకొకసారి ఒక చైన్ వేసుకొని మీరు కింద ఉంటుంది కదా క్లాత్కి, ఎందుకంటే ఇది కొంచెం పైన ఉంటుంది, ఆల్రెడీ 3 లేయర్స్ వచ్చింది, ఇది 4th లేయరు. సో మీరు కింద నుంచి ఇంకొకసారి క్లాత్కి ఒక సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకొని మీరు
దారం కట్ చేసుకోవచ్చు. సో మీరు ఎండ్లో దారంని ఇలా గమ్ వేసి అన్ని దారాలు ఒకేసారి పెట్టుకొని గమ్ వేసేస్తే కానీ మీకు అది ఊసిపోదు, గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఎలా కనిపిస్తుందో, ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుంది. మీరు కావాలంటే 2 కలర్స్ యూస్ చేయొచ్చు, లేదా సింగిల్ కలర్. మీరు 4 లేయర్స్ 4 టైమ్స్ ఇలా క్రోషే డిజైన్ వేయాలని ఏమీ ఇది లేదు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంది, ఒకే లెవెల్లో చేసుకుంటూ పోయేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో, ఎంత లుక్ చూస్తున్నారు కదా. సో ఈ వీడియో మీకు ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే కన్నా కమెంట్ చేయండి. సో నేను ఇక్కడ చూస్తున్నాను కదా మీరు, నేను ఆల్రెడీ శారీకి వేసాను, అది కుచ్చు కూడా వేసాను. కుచ్చు కావాలంటే మీరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డబల్ కలర్ కుచ్చు ఎలా వేయాలి అనేసి. ఈ వీడియో మీకు ఇష్టమైతే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.